మాజీ మండల అధ్యక్షుడు వైసీపీ మా భూములన్నీ ఆక్రమించుకొని కుక్కలని తిప్పుకొని అంతా మొత్తం సదరం చేసుకొని జగన్ వైసీపీ వాళ్ళు అంతా కలిసి మాకు ఎంఆర్ఓ కూడా సపోర్ట్ చేయడం లేదు. మరి దీని గురించి మాట్లాడాలనుకుంటే మాకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పేదలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారే, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఉండే ఇల్లు కూడా లేదు. మేము ఊర్లో బాడెక్కున్నాము. చాలా ఇబ్బంది చేస్తున్నారు. మా ఉండే స్థలాలు కూడా కుక్కలు తీసుకొని సురేంద్ర రెడ్డి ఆక్రమించుకుంటున్నారు. ఊర్లో సర్పంచ్ కూడా వైసీపీ సర్పంచ్ కూడా పట్టించుకోవడం లేదు. కబ్జా చేసి వాళ్ళదికే మాట్లాడుతున్నారు. సపోర్ట్ వాళ్ళదికే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎంఆర్ఓ కూడా వాళ్ళదికే సపోర్ట్ చేస్తున్నారు. మాకు చాలా న్యాయం జరగలేదు. మన రాష్ట్రం బాగుపడాలంటే ఈ సమస్యలను తీరాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. మాకు ఎమ్మెల్యే ఈయన పుత్తా నరసింహారెడ్డి వస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది రైతుల ప్రభుత్వం, నేను రైతు బాంధవుని అంటున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రైతుగా మీరు ఎలాంటి లబ్ధి పొందారన్నా? రైతు ప్రభుత్వం అని అన్నాడే కానీ రైతుకు పలాంది నేను చేసినాను, ఏది ఇన్సూరెన్స్ గురించి చెప్పినాడు ఫస్ట్ రైతు. కానీ మేమే డబ్బులు కడతామన్నాడు. డబ్బులు కట్టినాడో లేదో తెలియదు. అదే మేము కట్టుకుంటామంటే ఎకరాకు 120-130 రూపాయలు మేము కట్టుకుంటామంటే మాకు క్లెయిమ్ అవుతా ఉంది. ఈ సంవత్సరం మిను వేసినాం, పూర్తిగా ఎత్తిపోయింది. ఇన్సూరెన్స్ లేదు. ఏ సంవత్సరం పంట ఆ సంవత్సరమే అన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. మాకు ప్రతి సంవత్సరం అట్లా పత్తి అయితేనేమో ఇట్లా రవి అయితేనేమో దెబ్బతింటా ఉన్నాం. 5 సంవత్సరాల్లో ₹1 ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చింది లేదు. డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ వస్తా ఉంది మాకు చంద్రబాబు పీరియడ్లో. ఈయన వచ్చినామంటే ఒక్క పైపు కూడా ఇది లేదు సబ్సిడీ. ప్లస్ మేము ఏదైనా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తెచ్చుకున్నాము వ్యవసాయం చేసుకునే దానికి, ఇంప్లిమెంట్లు ఏదైనా మొలకో గొర్రో గుంటకో ఇత్తనము తెచ్చుకుందామంటే సబ్సిడీ లేదు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో 50% సబ్సిడీ ఉండింది. ఇప్పుడు అన్ని ఫుల్ అమౌంట్ పెట్టి తెచ్చుకోవాల్సిందే. ఏం సబ్సిడీలు లేవు. రైతు ప్రభుత్వం కాదు, రైతుకు దగా చేస్తుంది ప్రభుత్వం రైతును. గతంలో మీ నాయన మీ జై నాయన తరతరాల నుంచి మీ భూములు కేంద్ర ప్రభుత్వం దాంతో పాస్బుక్లతో మీ ఫోటోలు పెట్టి ఉండింది. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా సర్వే అని చెప్పి రాళ్ళు వేయడం కానీ చేయడంలే. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చి రాళ్ళు వేసి పాస్బుక్ల్లో ముఖ్యమంత్రి ఫోటో వేసి సంక్షేమ పథకాలన్నీ బుక్లో రావడంపై దీనిపై నీ అభిప్రాయం అన్నా? ఇది మా అబ్బగారి నుండి సంపాదించిన ఆస్తులు వారసత్వం. మాకు ఫస్ట్ రామారావు వచ్చినప్పుడు పాస్బుక్లు ఇచ్చినాడు 83 తర్వాత. అప్పుడు బాగున్నాయి, బుక్కులు ఉన్నాయి. దాని మీద మేము లోన్ తెచ్చుకుంటానే అన్నీ తెచ్చుకుంటాను. ఈరోజు రీసర్వే అని ఒక మా పొలాల కాడ వాళ్ళు రాళ్ళు నాటినారు. దాంట్లో వైఎస్ఆర్ జగనన్న భూ సర్వే మా పొలంలో వాళ్ళ పేరు ఏమి అవసరము? మాకు ఇచ్చిన పాస్బుక్, మా అబ్బగారు సంపాదించిన భూముల పాస్బుక్ల పైన వాళ్ళ ఫోటో అవసరమా? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజముద్ర వేయి, బాగుంటుంది. నీ ఫోటో నువ్వు ఇప్పుడు 5 ఏళ్ళు నుండి పోయేదానికి నీ ఫోటో పెట్టి నీ పాస్బుక్ ఇచ్చే నువ్వు రేపు దిగిపోతావు. దిగిపోయినాక నీ ఫోటో అట్నే ఉండాలి నా పాస్బుక్. అది ఏమన్నా మా నాయన ఆస్తికి వాళ్ళ ఫోటో రావడానికి ఎవరు హక్కుదారుడు? మా నాయన పేరు పెట్టు, మా నాయన ఫోటో పెట్టుకుంటాం. లేదు గవర్నమెంట్ ఇచ్చింది పాస్బుక్ అంటే రాజముద్ర పెట్టు, అంతేగాని నీ ఫోటో వేసి మాకేయడం ఏంది? మా ఆస్తికి నువ్వు వారసునివే. ఈ చాలా తప్పండి. ఇది తగాదలేంది. అసలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు. అవసరం ఏముంది? వాళ్ళ ఫోటో వేసి పాస్బుక్ ఇవ్వాల్సిన అవసరం మాకేముంది మా ఆస్తికి? ఇప్పుడు ఎలక్షన్ ముందర రైతు భరోసా ఈరోజు బటన్ ఒత్తడం జరిగింది. ఏమాత్రం వదిలినాడు? ఇప్పుడు 3 సంవత్సరాల నుండి మేము చూస్తున్నాం. జగన్ వేసే రైతు భరోసాది మేలే వేసేది ఒక్క అమౌంట్ వస్తుంది, కానీ మిగతా 2 సార్లు వేసే 2000 రావడంలే. ఓన్లీ మోడీది మాత్రమే వస్తూ ఉంటాయి, జగన్ది రావడంలే. అట్నే ఇప్పుడు రేషన్ షాప్కి పోతే గత ప్రభుత్వంలో బియ్యం ఇచ్చేవాళ్ళు, చక్కెర ఇచ్చేవాళ్ళు, ఈ కందిబ్యాళ్ళు ఇచ్చేవాళ్ళు, గోధుమ పిండి ఇచ్చేవాళ్ళు, అన్ని రకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమీ రావడంలే. ఆ బియ్యం కూడా మోడీ బియ్యం వస్తాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం బియ్యం రావడంలే. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలే. మోడీ ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయికి కిలో ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు. ఇప్పుడు అయ్యో కూడా సంవత్సరం అవుతుంది దగ్గర. ఓన్లీ మోడీ పథకాలకే ఈయన పేరు పెట్టుకున్నాడు తప్పితే నేను రైతుకు చేస్తాను. రైతుకు చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం ఏమీ లేదు. మొత్తం మోడీదంతా ఈయన ఫోటో పెట్టుకున్నాడు. అది అలా జరిగేది. అన్న, ఇప్పుడు మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఇంతవరకు ఊర్లోకి వచ్చి ప్రజల సమస్య లేదు. కడప చుట్టుపక్కల ఉండే పొలాలన్నీ మా ఈ సెడ్లోపల్లి కోట్లల్లో పోతా ఉండే విలువ అవన్నీ ఏం చేసినంటే ముందు అన్ని ఇప్పుడు 5-6 రిజిస్టర్లు అయినాయి, భూములు రిజిస్టర్లు అయినాయి, కొన్నారు. ఈరోజు ఈయన కింద పెట్టి రిజిస్టర్ కాకుండా చేసినాడు. ఆ అబ్బాయి ఎన్ని కొనాలని ఆ భూముల్లో 60% ఆయన కొన్నాడు, ఇంకా రిజిస్టర్ చేసుకోలే. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి రిజిస్టర్ చేసుకోవాలని కావాలంటే ఎవరైనా ఎంక్వైరీ చేయమను. 60% పొలాలు కొని మిగతా కూడా రిజిస్టర్ కాకుండా పెండింగ్లో పెట్టినాడు. కడప చుట్టుపక్కల
చుట్టుపక్కల మాయే ఉండేది చెర్లోపల్లె పొలం. ఆ చెర్లోపల్లె పొలంలో ఒక ఎకరా కూడా రిజిస్టర్ కావడం. ఇప్పటికి 5-6 రిజిస్టర్లు అయినాయి. మేము కొన్నాము, అమ్మినాము, చేసినారు, అన్నీ చేసినారు. ఇప్పుడు రిజిస్టర్ కాకుండా పెండింగ్ పెట్టినారు. ఏం లే, ఆ ఎమ్మెల్యే అధికార పార్టీ అవన్నీ అనే ఉద్దేశంతో. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? తెలుగుదేశం పార్టీ తరఫున పుత్తా నరసింహారెడ్డి అత్యధిక మేయర్తో గెలుస్తాడు తప్ప. మన రాష్ట్రం బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు కావాలండి. రైతు బాగుండాలా, ముఖ్యంగా రైతులకు సంక్షేమ పథకాలు కానీ ఇంకొకటి కానీ సక్రమంగా రైతుకే చేరాలంటే రైతు బాగుండాలా. గతంలో చంద్రబాబు నాయుడు 1,50,000 సబ్సిడీ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చేవాడు రైతుకు. ఒక విలేజ్కి వచ్చేసి 4-5 ఇట్లా ఇచ్చేవాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక 2 పంచాయతీలకు ఒక సచివాలయం కట్టినాడు. 3 పంచాయతీలకు 3,000 జనాభాకు 4,000 జనాభాకు ఒకటి. దానికి ఏం చేసినాడు, 15 లక్షల రూపాయలు ఇది, 7 లక్షల లోను, 7 లక్షల సబ్సిడీ అని ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ ఇచ్చినాడు. కానీ అవి ఏమైనాయంటే వైసీపీ కార్యకర్తలకే ఇచ్చినారు. ఇచ్చి అవి హైరింగ్ సెంటర్ అని పెట్టి రైతులకు ఆడ బాడీకి దున్నేట్టుగా పెట్టినారు. ఇప్పుడు ఇచ్చిన ఏ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క సచివాలయంలో ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్ హైరింగ్ సెంటర్ ఉంది అని చెప్పాను. వైసీపీ నాయకులు ఆ సబ్సిడీ పడతానే ట్రాక్టర్లు ఇంప్లిమెంట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. రైతుకు చేసింది శూన్యం. చంద్రబాబు వస్తే డైరెక్ట్ రైతుకి ఇచ్చేవాడు. 1,50,000 కానీ 1,00,000 కానీ ట్రాక్టర్కి సబ్సిడీ ఇచ్చే మేము తక్కువ తెచ్చుకునేవాళ్ళం. ఇంప్లిమెంట్స్కి సబ్సిడీ తెస్తాడు. ఒక రోటవేటర్ కొనాలి, ఈ బుద్ధు 1,20,000. చంద్రబాబు నాయుడు ఆ బుద్ధు 50% 60,000 సబ్సిడీ ఇస్తాడు, తెచ్చుకుంటాను. ఈ బుద్ధు రోటవేటర్ అంటే 1,10,000 పెట్టాలి కొత్తది. సబ్సిడీ లేదు. పనిముట్లు ఏవి లేవండి ఈ గవర్నమెంట్లో. పనిముట్లు లేవు, ఒక తార్వాల పట్ట లేదు, ఒక డిప్పు లేదు. వ్యవసాయదారునికి అనేది జీరో, ఏమీ చేయలే. ఇన్సూరెన్స్లు 5 ఏళ్ళైంది. ఈయన గవర్నమెంట్ వచ్చినారంటే మా ఆంధ్రప్రదేశ్లో మా మండలంలో ₹1 ఇన్సూరెన్స్ వచ్చినట్టు చూపిమని. విద్యార్థులు ఫీజు రిమెంట్ అన్నాడు, అప్పుడు కాలేజీలకు వేస్తాడు, ఇప్పుడు తల్లిదండ్రులకు వేస్తానన్నాడు. తల్లిదండ్రులకు వేసింది లేదు, ఇచ్చింది లేదు. 2 కంతులు వేసినాడు. పోయిన సంవత్సరందే మేమే మా పిల్లలను ఏమంటే కట్టమని మీ ఖాతాలో వేస్తాను కదా, మా డబ్బులు మాకేండి అని ఫీజు రిమెంట్ వాళ్ళు, కాలేజీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఇట్లా చాలా ఇబ్బంది పడి ఇది చేస్తాండ్రు. ఆ పొజిషన్ లేకుండా వచ్చే గవర్నమెంట్ అయినా కాలేజీలకు ఇచ్చి మా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని మేము ఆలోచన చేస్తున్నాము. తల్లిదండ్రుల మీద లేకుండా కాలేజీలకు ఇస్తే వాళ్ళకే బాగుంటుంది. రెండోది ఏంటంటే రైతుకు ఈ రీసర్వే పెట్టి వాళ్ళ భూములన్నీ ఒకని ఖాతాలో వీళ్ళు సర్వేర్లంతా డబ్బులు తీసుకొని బాగా ఒకని ఖాతా నెంబర్ నుంచి ఒకని ఖాతా నెంబర్కి మార్చేసి ఇట్లా చేసి సర్వనాశనం చేసినారు. ఈ రీసర్వే వల్ల ఒక కలెక్టర్ సంవత్సరం నుంచి 10 నెలలు అయింది. నేను కలెక్టర్ నుంచి తిరుగుతూనే ఉండా, కలెక్టర్కి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన. దీని గురించి రెస్పాన్స్ అనేది ఏం లేదు. ఇప్పుడు కానీ వెబ్సైట్ ఓపెన్ కాలే ఇదే పొజిషన్ చెప్తా ఉన్నారు. నాకు 30 సెంట్లు తగ్గించి వేసినారు. నా ఖాతా నెంబర్లోంచి ఏరియా ఖాతా నెంబర్కి మార్చినారు. ఇట్లా చేసి సర్వనాశనం చేసినారు. రీసర్వే పెట్టి ఒకరినొకరు కొట్టుకోవడం తప్ప ఇట్లా చేయడం మంచిది కాదు ఈ గవర్నమెంట్కు. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి ఈ భూములు? మా అబ్బ కాలంలోంచి ఉన్నాయి నా పేరుతోనే. మా నాయన ఎక్కించిపోయినాడు. మా అబ్బగారిది ఆస్తి మా నాయన కానించి నా కాడికి ఉంది. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎవరు చేయలేదు. ఈ రీసర్వే పెట్టి ఈ రీసర్వే చేసి ఒకని ఖాతా నెంబర్ నుంచి ఒకని ఖాతా వేసేసినాడు. నేను కలెక్టర్కి ఇచ్చిన స్పందన లేదు. మీకు కావాలంటే వాళ్ళు రికార్డుతో సహా ఇస్తా, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఏ గవర్నమెంట్ వచ్చినా నేను రికార్డులు దగ్గర పెట్టుకున్నా, కలెక్టర్కి ఇచ్చింది పెట్టినా, ఎంఆర్ఓకి ఇచ్చినట్టు పెట్టినా, అన్ని చేసి పెట్టినా. ఇట్లా ఇంత దుర్మార్గము. అందులో మెయిన్ ఏంటంటే భూముల కాడ వచ్చి ఏడన్నరంత బంజరు ఉంటే ఆ భూముల కాడైనా మట్టి ఎత్తుకొని పోవడం, గుంతలు పెట్టడము, ఊర్ల చుట్టూ గుంతలు పెట్టినారు. రాత్రులు వచ్చి జేసీబీలు పెట్టడము, రాత్రులు మట్టి తొలగడము. ఇట్లా ఇంత దుర్మార్గంగా పాలన ఎప్పుడు చేయలేదు, చూడలేదు. నేను 83లో నుంచి ఓట్లేసాను. ఇప్పటి వరకు ఇట్లా ఏ గవర్నమెంట్ చేయలే. ఇట్లా మట్టి తోలుకోవడం అంటే కొన్ని రోజులు పోతే ఈ భూముల్లోది కానీ ఎత్తపోతారేమో. ఇట్లా ఉంటే ఇదే గవర్నమెంట్ వస్తే భూముల్లో మట్టి తోలుకునే అడిగేవాళ్ళే, కొడతారు కొన్ని రోజులు పోతే. ఇట్లా మాదిరి అయిపోయింది గవర్నమెంట్. రైతుల ప్రభుత్వం అంటున్నారు కదా, రైతులకు ఏమన్నా లాభదాయకం ఉందంట ఈ ప్రభుత్వంలో? ఏం లాభదాయకం లేదు, ఏం లేదు. నా ఇన్సూరెన్స్ మేము కట్టుకుంటానేమో. అప్పుడు 150-200 మేము కట్టుకుంటున్నాము. అప్పుడు 4 ఎకరాలకు 5 ఎకరాలు కట్టుకుంటే ఏదో క్రాప్ పోతే మేము సంవత్సరం కాబట్టి కోర్టు కేసు మా దగ్గర ఎవిడెన్స్ ఉంటే మేము కోర్టు కేసు అయినా రాబట్టుకుంటాను. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ అనేది లేదు కాబట్టి నేనే కడతాను అన్నాడు కాబట్టి వాళ్ళు కట్టింది లేదు, వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ ఇచ్చింది లేదు, మాకు లోన్లు లేదు, ట్రాక్టర్లు లేదు. ఆ టైంలో వాళ్ళకి కానీ ఇట్లా సబ్సిడీ అనేటివి ఉన్నాయి చంద్రబాబు టైంలో. ఇప్పుడు ఆ లోన్లు అనేటివి కానీ ఏం సబ్సిడీ లోన్లు కానీ ఏం లేవు, తీసేసినాడు. ఈ తారుమారు పట్టలు కానీ డిప్పు కానీ ఏమే కానీ ఇవ్వడం లేదు. కరెంటు బిల్లు వచ్చేసి అప్పుడు 150-200 వచ్చేది, ఇప్పుడు 800,
600 ఇట్లా వేయడము, ఆర్షన్ లోడ్ అన్నాడు వేయడము, ఇట్లా చేసినారు. దౌర్జన్యంగా చేస్తాను. ఇళ్ళలోకి దూరడము ఇట్లా ఏమో చేస్తున్నారు. కరెంట్ కానీ ఇంట్లోకి దూరం ఏం చేస్తారు, మొత్తం ఏమేమి ఉండే రాసేయడము, ఆర్షన్ లోడ్ పెట్టి ఎన్ని మిషన్లు పెట్టి ఎక్స్ట్రా రాసేది అందులో ఆ మీటర్లే కలిపేసిపోతున్నారు లోడుకు. అది చేస్తాను. మెయిన్ ఏంటంటే ఈ రీసర్వే వల్ల భూములు మట్టి దోకోకుండా ఇది ఒకటి రక్షించమను మన ఏ గవర్నమెంట్ వచ్చినా గుంతలు లేకుండా. మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఏం తెలుసుకోవాలి. ఒక రోజు రాలే, వచ్చేది తోసుకొని భూములే మొత్తం ఈ నుంచి 300 ఎకరాలు కొన్నాడు బాలపల్లి కాడికి. దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి డీకేట్ భూములను కొనడము, వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం. ప్రజలకు ఎవరికి ఏం చేయలే, న్యాయం చేయలే. ఒక డీకేట్ పట్టా ఇస్తా అన్నాడు, డీకేట్ పట్టా ఇచ్చింది లేదు. వాళ్ళు అయితే చేసుకుంటారు. సాయంత్రం పూట పోతే ఎంఆర్ ఆఫీస్ కాడ 6 నుంచి 8-9 గంటల వరకు అందరు వాళ్ళే ఉంటారు. ఇట్లా గవర్నమెంట్ ఉంటే ఇంకా ప్రజలు ఏం బాగుపడతారు? ఏం నాశనం, సర్వనాశనం. వాడు ఈ బియ్యం కానీ వాడు వచ్చినప్పుడు టయానికి ఉంటే తీసుకుంటాము, లేకపోతే ఈ స్టోర్ అనేది కానీ వాడు కారు వచ్చినప్పుడు మనం ఇళ్ళ కాడ ఉండాలి. పని పోయేదానికి వాడు దెంకొని పోతాడు. మేము సెలవుల్లోంచి ఇంటికి వచ్చేదానికి వాడు పోతాడు. వాడు పోతే ఫింగర్ లేదు, నేను కాదు ఇచ్చేది, పని పిలుచుకొచ్చుకోపో అంటారు. ఇట్లా అప్పుడు గతంలో స్టోర్లో ఉంటే మేము ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తెచ్చుకుంటానేమో సరిపోతానండి. ఇట్లా చేయడంలో చాలా. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? పుత్త నరసింహ గెలుస్తాడు, టీడీపీ. మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడు కావాలి.